హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే రీసెంట్గా మన వర్క్ పర్పస్ మీద చైనా అయితే విజిట్ చేశాను. అక్కడ నేను విజిట్ చేసిన కొన్ని షోరూమ్స్, మ్యానుఫ్యాక్చరింగ్ మెషినరీ, అలాగే వరల్డ్లోనే ది బెస్ట్ లైటింగ్ మాల్ని ఈ వీడియోలో మీకు చూపిస్తాను. వీడియో చివరి వరకు చూసేయండి. ఫ్రెండ్స్, నేనైతే హైదరాబాద్ టు సింగపూర్ టు చైనా ఫ్లై అయ్యాను. ఇది సింగపూర్ చాంగి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. చూస్తున్నారు కదా ఎన్ని కంటైనర్స్ ఉన్నాయో. ఇది బిజియెస్ట్ కంటైనర్ పోర్ట్ ఇన్ ద వరల్డ్. ఇక్కడ నుండి కనెక్టింగ్ ఫ్లైట్తో నేను గాంజో, అక్కడి నుండి గూజెన్ వెళ్ళాను. ఇది గూజెన్ సిటీలో నా హోటల్ రూమ్ నుండి ఉన్న అవుట్ సైడ్ వ్యూ. గూజెన్ సిటీ అనేది సౌత్ సైడ్ ఆఫ్ చైనాలో ఉంటుంది. నెక్స్ట్ ఒక ఫ్యాక్టరీ విజిట్ చేయడానికి హూనాన్ ప్రొవిన్స్లో ఉన్న చెంజో సిటీకి వెళ్ళాల్సి వచ్చింది. అది నార్త్ సైడ్లో ఉంటుంది. సో మేము బుల్లెట్ ట్రైన్లో ట్రావెల్ చేసాం. ఇది జుంగ్షాన్ హై స్పీడ్ రైల్వే స్టేషన్. మేము ఆన్లైన్లో ముందే టికెట్ అనేది పర్చేస్ చేసుకున్నాం. మన పాస్పోర్ట్ వెరిఫికేషన్ చేశాక ట్రైన్ వచ్చే ఒక 10 minutes ముందే మనల్ని ప్లాట్ఫామ్ మీదకి పంపిస్తారు. ఇదిగోండి మన హై స్పీడ్ ట్రైన్ అయితే వచ్చేసింది. ఇప్పుడు టైం 10:45 అయింది. మేమైతే ట్రైన్ ఎక్కేసాం. ఇంకా ట్రైన్ లోపలికి ఎంటర్ అయిపోయి మన సీట్లో అయితే మనం సెట్ అయిపోదాం. ఇక్కడ నుండి మనం వెళ్ళే డెస్టినేషన్ సిటీ చెంజో అరౌండ్ 500 kilometers డిస్టెన్స్ ఉంటుంది. నెక్స్ట్ మనకు కనపడేది గాంజో సౌత్ హై స్పీడ్ రైల్వే స్టేషన్. ఇది ఏషియాలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ రైల్వే స్టేషన్. చూడండి ఇక్కడ ప్లాట్ఫామ్స్లో హై స్పీడ్ ట్రైన్స్ ఎన్ని ఉన్నాయో. మొత్తం 15 ప్లాట్ఫామ్స్, 28 రైల్ ట్రాక్స్ పర్ హై స్పీడ్ ట్రైన్స్ ఉంటాయి. అడిషనల్గా దీని కింద మెట్రో కనెక్టివిటీ కూడా ఉంటుంది. రైల్వే స్టేషన్ చూడండి ఎంత పెద్దగా ఉందో మీరే చూడొచ్చు. ఇక్కడ టెంపరేచర్ కొంచెం బెటర్గానే ఉంది, కానీ నార్త్ సైడ్ వెళ్ళే కొద్దీ టెంపరేచర్స్ బాగా డౌన్ అయిపోతున్నాయంట. చూడాలి మరి అక్కడికి వెళ్ళిన తర్వాత టెంపరేచర్ ఎంత ఉంటుందో. ప్రెజెంట్ మా ట్రైన్ స్పీడ్ వచ్చి 347 km/h ఉంది. ఈ ట్రైన్ మ్యాక్సిమం 375 km/h వరకు ఫాస్ట్గా వెళ్తుందంట. చూస్తున్నారు కదా బయట వెదర్ ఎలా కూల్గా మారిపోతుందో. ఆ లేక్ వాటర్ మీద కూడా ఫాగ్ ఎలా పట్టేస్తుందో మీరే చూడండి. ఫ్రెండ్స్, మా డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి ఆఫ్టర్నూన్ 12:50 అయితే అయింది. అంటే 2 hours మేము వచ్చేసాం. ఇక్కడ టెంపరేచర్ 2 degrees 3 degrees లా ఉంది. ఫ్యాక్టరీ వాళ్ళు వచ్చి మమ్మల్ని పిక్ చేసుకున్నారు. అందరం కలిసి లంచ్కి రెస్టారెంట్కి అయితే వెళ్ళాం. చైనీస్ రెస్టారెంట్స్ చాలా ఇంట్రెస్టింగ్గా డిఫరెంట్ థీమ్స్తో ఉంటాయి. చూడండి ఈ రెస్టారెంట్ ఎలా ఉందో. మిడిల్లో గ్రీనరీ, వాటర్ పాండ్ విత్ ఫిషెస్, చాలా బాగుంది కదా. తర్వాత ఫ్యాక్టరీ విజిట్ చేసి మా వర్క్ మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాం. ఈవినింగ్ 5:15 కలాగా మా రిటర్న్ జర్నీకి అయితే మేము స్టార్ట్ అయిపోయాం. ఒక 2 hours అంటే 7:20 కల్లా జుంగ్షాన్ వచ్చేసాం. చూసారా ఫ్రెండ్స్, 1 day అప్ అండ్ డౌన్ 1000 kilometers పైనే ఈజీగా మేము ట్రావెల్ చేసేసాం. ఇంకా డిన్నర్ కంప్లీట్ చేసుకొని మా రూమ్కి అయితే మనం వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా ఇదంతా మా హోటల్కి వెళ్ళే పాస్వే. చూడండి ఎల్ఈడి లైట్స్తో ఎలా వెలిగిపోతుందో. నైట్ టైం చైనా మొత్తం ఎల్ఈడి లైట్స్తో దగదగ మెరిసిపోతుంది. ఈవినింగ్స్ చైనాలో సిటీస్ అన్నీ ఎల్ఈడి లైట్స్తో చాలా అందంగా ఉంటుంది. ఫ్రెండ్స్, మార్నింగ్ చూపించాను కదా నా హోటల్ రూమ్ నుండి అవుట్ సైడ్ వ్యూ. అక్కడే 5th floor నా హోటల్ రూమ్. ఇదే మేము స్టే చేస్తున్న హోటల్. ఫ్రెండ్స్, ఇంకా వర్క్ విషయానికి వస్తే కొన్ని ప్రొడక్షన్ ప్లేసెస్, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అండ్ స్టేజ్ లైటింగ్ ఫ్యాక్టరీ ప్లేసెస్కి వెళ్దాం. అక్కడ సీలింగ్ లైట్ ప్రొడక్షన్ ప్లేసెస్లో ప్రొడక్షన్ అండ్ అసెంబ్లింగ్ ఎలా చేస్తారు, ఎల్ఈడి స్ట్రిప్ లైట్, స్ట్రిప్ జాక్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషనరీ ఎలా ఉంటుంది, అండ్ స్టేజ్ లైటింగ్ ప్రొడక్ట్స్కి సంబంధించిన ఫ్యాక్టరీ ఎలా ఉంటాయో చూసేద్దాం. ప్రెజెంట్ అయితే ఒక క్లయింట్ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ కోసం స్టేజ్ లైటింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయితే మనం విజిట్ చేద్దాం. ఫ్రెండ్స్, వీళ్ళ దగ్గర స్టేజ్ లైటింగ్కి సంబంధించిన ప్రతి ప్రోడక్ట్ అవైలబుల్గా ఉంటుంది. మూవింగ్ హెడ్ బీమ్ లైట్స్, ఆర్జీబీ మ్యాట్రిక్స్ లైట్స్, స్పాట్ లైట్స్, స్ట్రోబ్ లైట్స్, ఆడియన్స్ లైట్స్, బీమ్ ప్లస్ లేజర్ లైట్స్, మినీ మూవింగ్ హెడ్ లైట్స్, మూవింగ్ మ్యాక్ ఆరా ఆర్జీబీ లైట్స్, పార్ లైట్స్, బార్ అండ్ స్టేజ్ ఎఫెక్ట్ లైట్స్, 150 watt ఆర్జీబీ లిఫ్టింగ్ బాల్ లైటింగ్, ఫాగ్ మెషిన్స్, ఎల్ఈడి ఫ్లోర్ లైట్స్, డిఎంఎక్స్ కంట్రోల్ కన్సోల్స్, లేజర్ లైట్స్, స్పార్క్ మెషిన్స్, ఫ్లేమ్ థ్రోవర్స్, ఇలా అన్నీ వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. వీళ్ళ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ లైటింగ్ ఎక్స్పీరియన్స్ చేయడానికి ఒక డెమో షో అయితే వీళ్ళు మనకు ప్రెజెంటేషన్ ఇచ్చారు ఫ్రెండ్స్. అది మీకు కూడా చూపిస్తాను, మీరు కూడా చూసేయండి.
చూసారా ఫ్రెండ్స్, ఎలా అనిపించింది? నాకైతే వీళ్ళ ప్రొడక్ట్స్ డెమో ప్రెజెంటేషన్ చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. అలాగే మీకు ఏదైనా ప్రాజెక్ట్ కోసం స్టేజ్ లైటింగ్ ప్రొడక్ట్స్ బల్క్గా కావాలంటే ప్లీజ్ కాంటాక్ట్ అవర్ లిబర్టీ గోల్డ్ లైటింగ్ షోరూమ్. అడ్రస్ అండ్ కాంటాక్ట్ నెంబర్ మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ మనం ఒక సీలింగ్ లైట్ ప్రొడక్షన్ హౌస్కి అయితే వెళ్తున్నాం. అక్కడ ప్యానల్ లైట్ అసెంబ్లింగ్ ఎలా చేస్తారో చూపించే ప్రయత్నం చేస్తాను. చూస్తున్నారు కదా, ఇదంతా ప్యానల్ లైట్ ప్రొడక్షన్ ప్లేస్. ఎల్ఈడి స్ట్రిప్ని స్టిక్ చేసి కనెక్టర్ వైర్ అయితే షోల్డర్ చేస్తారు. తర్వాత ఎకర్లిక్ క్లియర్ ఎల్జీపీ రిఫ్లెక్టర్ షీట్ పెట్టి బ్యాక్ ప్లేట్ని స్క్రూస్తో అయితే ఫిక్స్ చేస్తారు. ఈ ప్యానల్ లైట్ అసెంబ్లింగ్ మొత్తం 1 by 1 ఒక ప్రాసెస్లో ఎలా చేస్తారో అయితే చూడండి. ఈ ప్రాసెస్ని వీళ్ళు ఎంత ఫాస్ట్గా అయితే చేస్తున్నారో మీరే గమనించవచ్చు. లాస్ట్లో స్ప్రింగ్ ఫిక్స్ చేసి చౌక్ కనెక్ట్ చేస్తారు. ఇదే ప్యానల్ లైట్లో వాడే పీసీబీ స్ట్రిప్. తర్వాత లేజర్ లైట్లో లోగో అయితే ప్రింట్ చేసి కొన్ని ర్యాండమ్గా పిక్ చేసి అబ్జర్వేషన్ బెల్ట్తో అయితే పెడతారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఎక్స్ట్రూడర్ మెషిన్ ద్వారా రోప్ లైట్ని ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారో చూద్దాం. పెద్ద ఎల్ఈడి స్ట్రిప్ బండిల్ రోల్ నుండి ఎల్ఈడి స్ట్రిప్ ఒక గైడెడ్ వీల్ ద్వారా స్ట్రైట్గా ఫార్వర్డ్ అవుతూ డై హెడ్ లోపలికి పంపిస్తారు. తర్వాత మెల్ట్ అయిన పీవీసీ ఎల్ఈడి స్ట్రిప్ చుట్టూ పూర్తిగా కవర్ అవుతుంది. ఎల్ఈడి స్ట్రిప్ షేప్ ఫ్లాట్ ఆర్ రౌండ్ అనేది డై మోల్డ్ ద్వారా వస్తుంది. హాట్ రోప్ లైట్ను వెంటనే చల్లారపరచడానికి కూలింగ్ వాటర్ ట్యాంక్ లోపలికి పంపిస్తారు. ఈ స్టేజ్లో పీవీసీ గట్టిపడుతుంది. బబుల్స్ కానీ గ్యాప్స్ కానీ వెంటనే కనిపిస్తాయి. కూలింగ్ తర్వాత రోప్ లైట్ను ఒక పుల్లర్ హెల్ప్తో కాన్స్టెంట్ స్పీడ్తో ముందుకు లాగుతుంది. లాగే స్పీడ్ సరిగ్గా లేకపోతే పీవీసీ థిక్నెస్ సరిగ్గా రాదు అండ్ ఎల్ఈడి స్ట్రిప్ బాగా సెటిల్ అవ్వదు. లాస్ట్లో మనకి ఫినిష్డ్ రోప్ లైట్ ఇలా వస్తుంది. ఇవి పీవీసీ గ్రాన్యూల్స్. ఇవే బ్యారల్లో హీట్ అయ్యి ఎల్ఈడికి కవర్లా ఫామ్ అవుతుంది. పీవీసీ గ్రాన్యూల్స్ హాపర్ ద్వారా ఎక్స్ట్రూడర్లో పోస్తారు. ఫ్రెండ్స్, ఇదంతా ఫినిష్డ్ రోప్ లైట్. వీటిలో ఏమన్నా డిఫెక్ట్స్ ఉంటే చెక్ చేసి బైండింగ్ చేస్తారు. ఫినిష్డ్ రోప్ లైట్ని 50 మీటర్స్ 100 మీటర్స్ రోల్గా బైండ్ చేసి పెడతారు. వీటినే రోప్ లైట్ జాక్స్ అనే అంటారు. రోప్ లైట్కి పవర్ సప్లై అందించేది ఈ రోప్ లైట్ జాక్సే. చూడండి వీటిని ఎలా చేస్తున్నారో.
Gujen itself is the largest lighting manufacturer and wholesale hub in China. నెక్స్ట్ ఇక్కడ వరల్డ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ లైటింగ్ మాల్ని మనం అయితే విజిట్ చేసి ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఫ్రెండ్స్, ఇదే స్టార్ అలయన్స్ గ్లోబల్ బ్రాండ్ లైటింగ్ సెంటర్. దీన్ని అందరూ ఎస్లైట్ కాంప్లెక్స్ అని కూడా పిలుస్తారు. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ మోస్ట్ ప్రీమియం లైటింగ్ షాపింగ్ అండ్ సోర్సింగ్ సెంటర్స్ ఇన్ గుజెన్, ద లైటింగ్ క్యాపిటల్ ఆఫ్ చైనా. చూస్తున్నారు కదా ఈ లైటింగ్ మాల్ ఎంత పెద్దగా ఉందో. ఇది మొత్తం 11 floors ఉంటుంది, విత్ 4 big escalators, 8 lifts అండ్ సమ్ స్మాల్ ఎక్స్కలేటర్స్ కనెక్టింగ్ ఈచ్ ఫ్లోర్స్ ఉంటాయి. దీని కన్స్ట్రక్షన్ ఏరియా మొత్తం వచ్చి నియర్లీ 3,60,000 square meters ఉంటుంది. ఈ లైటింగ్ మాల్ గుజెన్ సిటీకి ఒక పెద్ద టూరిస్ట్ అట్రాక్షన్ అని కూడా చెప్పచ్చు. ఇక్కడికి ఆల్ ఓవర్ ద వరల్డ్ నుండి లైట్స్ని పర్చేస్ చేయడానికి వస్తారు. చాలామంది ఇండియన్ ఆర్కిటెక్ట్స్, ఇంటీరియర్ డిజైనర్స్ లైట్స్ పర్చేస్ చేయడానికి ఈ మాల్కి అయితే వస్తూ ఉంటారు. ఇది చైనాలోనే కాదు, వరల్డ్లోనే అతిపెద్ద లైటింగ్ కాంప్లెక్స్ మాల్. సో ఫ్రెండ్స్, జాయిన్ విత్ మీ. మీకు కూడా చైనాస్ టాప్ లైటింగ్ కాంప్లెక్స్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇక్కడ మనకి హై అండ్ డెకరేటివ్, రెసిడెన్షియల్, కమర్షియల్, స్మార్ట్ లైటింగ్ సొల్యూషన్స్ అన్నీ దొరుకుతాయి. ఎల్ఈడి లైటింగ్ విచ్ ఇంక్లూడ్ ఇంటర్నేషనల్ అండ్ టాప్ చైనీస్ ప్రీమియం బ్రాండ్స్ అన్నిటికీ ఇది ఒక హబ్ అనే చెప్పాలి. వన్ స్టాప్ పర్చేసింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఆల్ ద గ్లోబల్ బయ్యర్స్. మీకు మీ ప్రీమియం బిల్లాకి కానీ ఎటువంటి ప్రాజెక్ట్ అయినా సరే, స్మాల్ సైజ్ స్పాట్ లైట్ దగ్గర నుండి హ్యూజ్ క్రిస్టల్ షాండ్లైట్స్ వరకు అన్నీ ఈ మాల్లో మనకి దొరుకుతాయి.
ఫ్రెండ్స్, నేను రిటర్న్ జుంగ్షాన్ టు హాంకాంగ్, హాంకాంగ్ టు హైదరాబాద్ అయితే ట్రావెల్ చేశాను. జుంగ్షాన్ టు హాంకాంగ్ స్పెషల్గా సీ టు ఎయిర్, ఎయిర్ టు సీ డైరెక్ట్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. నేను జుంగ్షాన్ టు హాంకాంగ్ పోర్ట్కి త్రూ హై స్పీడ్ ఫెర్రీ షిప్లో అయితే ట్రావెల్ చేశాను. చూస్తున్నారు కదా హై స్పీడ్ ఫెర్రీ షిప్ చూడటానికి ఎలా ఉంటుందో. ఇది మ్యాక్సిమం 65 km/h వరకు స్పీడ్ వెళ్తుంది. హాంకాంగ్ ఫెర్రీ రీచ్ అవ్వడానికి మాకు 1 hour పట్టింది. ఫెర్రీ రీచ్ అయ్యాక ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ట్రాన్సిట్ హెల్ప్తో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోకి డైరెక్ట్ ట్రాన్స్ఫర్ అయిపోయాం. ఇంకా హాంకాంగ్ నుండి హైదరాబాద్ బై ఫ్లైట్ అయితే నేను ట్రావెల్ చేసి ఇండియా అయితే నేను రీచ్ అయిపోయాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదే నా రీసెంట్ చైనా టూర్. చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్. నా వ్లాగ్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మరిన్ని లైటింగ్ టిప్స్ అండ్ సజెషన్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.